పునరుద్ధాన ప్రభు యొక్క సంధింపులు తన యొక్క శిష్యుల పట్ల ఆయన జరిగిస్తున్నటువంటి రీతి అది మహిమాన్వితమైనది. జీవితాలను మార్చినటువంటి సంధింపులు. ఈ ఉదయకాలాన మనం ధ్యానిస్తున్నటువంటి ఈ వాక్య భాగాల్లో గమనించినట్లయితే మన దైనందిన జీవితాల్లో కూడా ఈ పునరుద్ధాన ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యత్యాసాన్ని ఆయన తీసుకుని రావటానికి ఆయన సమర్థుడు, ఆయన ఇష్టపడేవాడని వాక్యంలో మనం చూడొచ్చు. ప్రియులారా, గడిచిన వారాన మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నుండి 16వ వచనం నుండి చివరి దాకా గమనించినటువంటి వాక్య భాగంలో ది గ్రేట్ కమిషన్ అండ్ ద చర్చ్ అనేటువంటి అంశాన్ని ధ్యానించాం. పునరుద్ధాన ప్రభువు గలిలయ కొండపైన ఉన్నటువంటి తన శిష్యులను ఆయన సంధించినప్పుడు వారి జీవితాల్లో కలిగినటువంటి ఆ యొక్క స్పందన మనల్ని ఎంతగానో అది ప్రభావితం చేసి ఉంటుందని చెప్పి నేను నమ్ముతూ ఉంటున్నాను. వారు ఆరాధించారు ఆయనను చూసి, కొందరు సందేహించారు. అయితే ప్రభు వారిని విడిచిపెట్టలేదు, కానీ వారిని తీసుకుని వారికి ఇచ్చినటువంటి ఆ కమిషనింగ్ లేదంటే ఆ గొప్ప ఆజ్ఞ అది ఎంతో ప్రత్యేకమైనది. సంఘానికి కూడా ఆ యొక్క ఆజ్ఞ వర్తిస్తుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. దిస్ చర్చ్ ఎగ్జిస్ట్స్ ఫర్ ఎ సింగులర్ పర్పస్. అది ఏంటంటే దేవుని యొక్క ఈ గొప్ప ఆజ్ఞను తీసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి రీతి దేవుడు వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రభు అయిన యేసు క్రీస్తు అదే తన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఆయన ఎవరిని సంధించటానికి ఇష్టపడ్డాడంటే, ఎమ్మాయి దారిలో వెళ్తూ ఉన్నారు ఇద్దరు శిష్యులు. ఒకరి పేరు విదితమైంది, మరొకరి పేరు మరుగు చేయబడింది. క్లయోప తనతో ఉన్నటువంటి స్నేహితులు ఇద్దరు కలిసి ఎమ్మాయి ఆ దారిలో ఆ గ్రామానికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భాన్ని వాక్యంలో మనం చూస్తాం. లూకా గ్రంథకర్త దీనిని చాలా చాలా ప్రత్యేకంగా తన యొక్క సువార్తలో ఆయన క్యాప్చర్ చేసిన రీతిని మనం చూస్తాం. అన్లైక్ ది అదర్ గాస్పెల్ రైటర్స్, వేరే సువార్త ఈ రచయితలు మనము ఈ యొక్క సన్నివేశాన్ని అయితే మనం గమనించాం. ప్రియులారా, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ ఆన్ ద రోడ్ టు ఎమ్మాయిస్, ఆ ఎమ్మాయి దారిలో వెళ్తున్నప్పుడు యేసయ్య పరిచర్య ఆ ఇద్దరి పట్ల ఏ రీతిగా ఉందో మనము కొంచెము సున్నితంగా లేదంటే కొంచెము సన్నిహితంగా వచ్చి సూక్ష్మంగా ఆలోచన చేసినట్లయితే వారి జీవితాలను ఆయన ఏం చేశాడంటే వారి జీవితాలలో వాక్యాన్ని వారికి అందచేసి వాక్యం చేత సహవాసం చేత వారిని మండింపచేసినట్లు వాక్యంలో గమనించగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిద్దాం. యెరూషలేముకు వెళ్ళారు ఈ ఇద్దరు శిష్యులు. వారు క్లయోప అని ఒక వ్యక్తి, మరొక స్నేహితుని పేరు మనకు, శిష్యుని పేరు మనకు తెలీదు. అయితే వారు గమనించినటువంటిది ఏంటంటే, పస్కా పండుగ ఆచరించుకొని వారు తిరిగా వారి గ్రామానికి వెళ్తున్నటువంటి రీతిని గమనిస్తాం. ఎమ్మాయి అన్నటువంటి ప్రాంతము యెరూషలేముకు 7 మైళ్ళ దూరంలో ఉంటుందని మనం గమనించవచ్చు. ఒకవేళ మ్యాప్లో మీరు గమనించినట్లయితే ఆ ఎమ్మాయి గ్రామం ఎక్కడుంటుందంటే ఆ యెరూషలేముకు కొంచెం దగ్గరలో, దాదాపు ఆ యొక్క వెస్ట్లో ఉంటుంది. ఆ మాటను మ్యాప్లో మీరు గమనించవచ్చు. ఆ పాయింట్ని చూసినట్లయితే ఈజీగా 1 గంట సేపు ప్రయాణం అనుకోవచ్చు. ఆ రోజు ఎలాగుందంటే క్లయోప తన యొక్క స్నేహితుడు ఇద్దరు వెళ్తూ ఉన్నటువంటి రీతిని చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారు? వెళ్తూ యెరూషలేములో జరిగినటువంటి ఆ యొక్క ఘట్టాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనకంతా ఈ యొక్క వాక్య భాగము చాలా సుపరిచితమైనటువంటి వాక్య భాగమే. వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలాగున్నాయంటే, ఈ లూకా గ్రంథకర్త ఎలా చూశాడో, ఎలా రాశాడో ఆశ్చర్యం అవుతోంది. వారు దుఃఖముఖులుగా ఉంటూ ఉన్నారు. చాలా వాళ్ళు నిరాశతో వెళ్తూ ఉన్నారు. దేర్ ఫేసెస్ వేర్ డౌన్ కాస్ట్ అని ఉంటుంది. దే స్టూడ్ స్టిల్. యేసు ప్రభు వచ్చి వారితో నడుస్తున్నటువంటి ఆ తరుణాన వారు అక్కడే నిలిచిపోయి, అయ్యా మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఒకసారి చెప్పండి అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు వాళ్ళు నిలిచిపోయారు. యెరూషలేములో ఇంత రాద్రాంతం జరిగితే, యెరూషలేములో ఇంత
మరి ఘోరమైనటువంటి పరిస్థితులు జరిగి ఉండగా యెరూషలేములో బస చేస్తూ నీ ఒక్కడివేనా దీనిని ఎరగకుండా ఈ రీతిగా ఉన్నావని ఆ శిష్యులు మాట్లాడుతున్నటువంటి రీతిని మనం చూస్తుంటున్నాం. వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, చాలా దిగాలుగా ఉన్నారు. వారి యొక్క నిరీక్షణ కాస్త ఎగిరిపోయినట్లుగా అనిపిస్తూ ఉంది. భవిష్యత్తు చూస్తూ ఉంటే యేసయ్యను చూశారు, యేసయ్యతో నడిచారు, ఆయన పరిచర్య ఏంటో కళ్ళారా వీక్షించినటువంటి శిష్యులుగా ఉండి వాట్ నెక్స్ట్ అనేటువంటి ప్రశ్న వారి ఎదుట తలెత్తినటువంటి రీతిని చూస్తుంటున్నాం. దీస్ ఆర్ ద ఎక్స్ప్రెషన్స్ దట్ వీ కెన్ నోటీస్ ఇన్ ద ఫేసెస్ ఆఫ్ దిస్ డిసైపుల్స్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వారి యొక్క ఫీలింగ్స్ని చూస్తూ ఉంటే రెండు కనపడుతున్నాయి చాలా చాలా క్లియర్గా. ఒకటి ఏంటంటే వారు దుఃఖముఖులై ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం కదా. వారు దుఃఖముఖులై 17వ వచనంలో ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేవని అడగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. ఒకటి దుఃఖముఖులై నిలిచిరి. ఇంకొక విషయం ఏంటంటే దే వర్ పర్హాప్స్ కన్ఫ్యూజ్డ్. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి రీతి. ఎందుకు దుఃఖము అని చెప్పేసి అంటే ప్రియులారా, వారి యొక్క ఆశ, వారి యొక్క హోప్స్ అన్ని కూడా సిలువలో మరణించి చనిపోబడ్డాయి. వారి యొక్క హోప్ సిలువలో చనిపోవటం మాత్రమే కాదు, కానీ అవి సమాధి చేయబడినటువంటి రీతిని వారు గమనిస్తుంటున్నారు. ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయారంటే, ఎందుకంటే కొంతమంది స్త్రీలు చెప్పుగా రిపోర్ట్స్ యేసయ్య లేడని చెప్పుగా వాటిని విన్నారు, కన్ఫ్యూజ్ అయిపోయారు. అక్కడ టూంబ్ దగ్గరికి వెళ్తే ఆ టూంబ్ కాస్త సమాధి కాస్త అది ఖాళీగా కనబడుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి దేవదూతలు ఏం చెప్తూ ఉన్నారంటే ఆయన ఇక్కడ లేడండి, ఆయన సజీవుడయ్యాడు, ఆయన లేచి ఉన్నాడని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఆన్ వన్ హ్యాండ్ దే వర్ ఫీలింగ్ సాడ్, ఆన్ ది అదర్ దే వర్ ఫీలింగ్ కన్ఫ్యూజ్డ్. ఇట్ వాస్ ఎ న్యాచురల్ రియాక్షన్ ఆర్ ఎ రెస్పాన్స్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సందర్భంలో వారి యొక్క సంభాషణ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ సంభాషణలో యేసు ప్రభు వారిని కలుసుకున్నట్లుగా ఈరోజు ఈ వాక్యంలో మనం గమనిస్తున్నాం. యేసయ్య మొదట ఏం చేస్తున్నాడంటే ఆ సంభాషణలో ఆయన జోక్యం చేసుకుంటా ఉన్నాడు, ఆయన వింటా ఉన్నాడు, ఆయన వారితో నడుస్తూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు, ఆయన వారితో నడుస్తున్నాడు. ఏం చేశాడంటే కేవలము ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఆయన వేశాడు. ఎంత చక్కని అనుభవం. కానీ వాక్యంలో గమనించినట్లయితే ఎదుగో వారు ఆయనను గుర్తుపట్టకుండా వారి కన్నులు మూయబడినని చెప్పి ఈ 24వ అధ్యాయం 16వ వచనం లూకా సువార్తలో మనకు చెప్పబడింది. దయచేసి గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఎసెన్స్ ఆఫ్ దేర్ కాన్వర్జేషన్ మనం ఆలోచన చేసినట్లయితే గమనించాలి. వారు పస్కా పండుగ సందర్భాన్ని వారు ఆలోచన చేస్తూ వస్తున్నారు. అక్కడ జరిగినటువంటి క్రూసిఫిక్షన్, మెస్సయ్యను సిలువ వేశారన్నటువంటిది వారి మైండ్లో ఉంటా ఉంది. వారు ఇంకోటి అంటా ఉన్నారు, మేము మెస్సయ్య మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, కానీ అవి పటాపంచలు అయిపోయాయండి అని వారు మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడుకుంటా వస్తూ ఉంటున్నారు. మేము అనుకున్నాం ఈయన చాలా గొప్ప ప్రవక్త అని. పాత నిబంధన గ్రంథంలో మాకు తెలియజేయబడినటువంటి మెస్సయ్య ఆయన ఈయనే అని చెప్పి మేము అనుకున్నాం, కానీ ఈరోజు ఆయన మాకు కనబడట్లేదని చెప్పి వారు చాలా దుఃఖముఖులై వారు వెళ్తున్నటువంటి ఆ రీతిని మనం గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 15వ వచనంలో 24వ అధ్యాయం లూకా సువార్తలో ఒక మంచి మాట మనం గమనించగలం. చూసారా, యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. జీసస్ హిమ్సెల్ఫ్ drew near and went with them. ప్రేమైన దేవుని సంఘమా, ఈ చక్కని ఉదయకాల సమయాన ఈ వాక్యాన్ని చూస్తూ ఉంటే యేసు ప్రభు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచెను అని చెప్పి మనం చూస్తుంటున్నాం. జీసస్ is interested in all our conversations. Jesus is interested to come along and walk with us. ఆయన మనతో నడవటానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. మన సంభాషణ ఏదైతే ఉందో దాంట్లో ఆయన జోక్యం చేసుకుని మనతో ముచ్చటించడానికి ఆయన ఇష్టపడేటువంటి వాడు. దయచేసి గమనించాలి, ఈ విషయాన్ని చూస్తూ ఉండగా ఎలాంటి సంభాషణ వీరు చేస్తూ ఉన్నారంటే వీరి జీవితంలో హోప్స్ అని వెళ్ళిపోయి బహుశా వారు చాలా డిజార్టెడ్గా
పండుగకైతే వెళ్ళారు, కానీ ఇంటికి వస్తున్నప్పుడు నిరాశతో వస్తున్నారు. ఉత్సాహంగా వెళ్ళారు, కానీ చాలా ఆనందంతో వెళ్ళారు. యెరూషలేముకు పండుగకు వెళ్ళారు, కానీ అక్కడ జరిగినటువంటిది ఏదో వాడికి ఏం చేసిందంటే, ఇట్ వాస్ లైక్ ఎ షాక్ టు దెమ్. ఆ సిలువలో ఈ మెస్సయ్యను సిలువ వేసి ఆయనను క్రూరంగా చేసి ఆయనను ఎక్కడో సమాధి చేయబట్టలేదు, కానీ ఆయనను సిలువ వేసి ఆయనను తీసుకుని వెళ్ళిపోయి ఇదిగో సమాధి చేసి ఆ పరిస్థితులన్నీ చూస్తూ వాళ్ళు ఇంటికి వస్తున్నారు. ఎమ్మాయి ప్రాంతానికి వచ్చేస్తూ ఉంటున్నారు. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అయ్యో ఆ యేసయ్యను మేము ఎంత బాగా చూసాము, అయితే ఏం జరుగుతూ ఉంది అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చక్కని ఉదయకాల సమయాన మనం గమనించవలసింది, యేసు ప్రభు తానే దగ్గరకు వచ్చి వారితో నడిచి అన్నటువంటి ఈ మాటను. నా మొదటి పాయింట్ ఇక్కడ ఏంటంటే, ద మినిస్ట్రీ ఆఫ్ కంపాషన్. ద మినిస్ట్రీ ఆఫ్ కంపాషన్. కనికరము గల ఈ పరిచర్య ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక్కడ జరిగిస్తుంటున్నాడు. ఆ యేసు ప్రభును వారు గుర్తుపట్టలేదు. కాబోలు అక్కడ సాయంత్రం వేళ చీకటి కావస్తూ ఉంది. యేసు ప్రభు వీరిని చూస్తూ వచ్చాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ పోస్ట్ రిజరెక్షన్ ఈవెంట్స్లన్నింటిలో యేసు ప్రభు డిసైపుల్స్ని కనబడుతున్నప్పుడు, వారిని సంధిస్తున్నప్పుడు వారికి దగ్గరగా వచ్చి ఆయన స్వరము వారికి వినపడేటట్లు ఇట్ వాస్ ఆల్వేస్ ఎ పర్సనల్, ఇట్ వాస్ ఆల్వేస్ ఎ వెరీ ఇంటిమేట్ కాన్వర్సేషన్ విత్ హిస్ డిసైపుల్స్. ఆయన శిష్యులతో దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సమాధానము కలుగును గాకంటే వారు అర్థం చేసుకుంటున్నారు, వారు వినగలుగుతున్నారు, ఆయనను వారు చూడగలుగుతుంటున్నారు. గమనించండి ప్రియులారా, ఆ గలిలే కొండ దగ్గరికి వెళ్ళి ఆ శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు కొందరు ఆయనను మ్రొక్కిరి, కొందరు సందేహించిరి. పర్ఫెక్ట్గా యేసు ప్రభు ఏంటో వారు చూడగలిగారు. చూసి ఆయనను ఏంటో గమనించి స్పందించగలిగారు. దయచేసి గమనించాలి, ఈ పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వివిడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డిసైపుల్స్. ఇక్కడ ఏంటంటే పునరుద్ధాన ప్రభువును వారు అనుభవిస్తున్నటువంటి రీతి. కొంచెము యోహాను సువార్తకు వెళ్తే 21వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ తిబెరియా సముద్రంలో ఉంటున్నారు. రాత్రి అంతా చేపలు పట్టడానికి వాళ్ళు అక్కడ ఉన్నారు, కానీ రాత్రి ఏమీ దొరకలేదు. పిల్లలారా, భోజనమునకు ఏమైనా ఉందా వింటూ ఉన్నారు. ఆయన అక్కడ చూస్తున్నారు దూరంగా, కానీ ఇంకా చీకటికి ఉండగా వారు గుర్తుపట్టలేదు. పిల్లలారా అంటా ఉన్నాడు. అర్థమైపోయింది వారికి వచ్చే స్పందన ఏంటంటే, నో వీ డోంట్ హ్యావ్ ఎనీ, మేమేం పట్టలేదు, చేపలేం లేవు ఇక్కడ. తలుపులు మూయబడి ఉండగా రెండవ పర్యాయము శిష్యుల దగ్గరికి వెళ్ళి ఆయన తోమాకు తన యొక్క చేతుల గాయాలు చూపిస్తూ ఉన్నాడు. లుక్ ఎట్ దట్ పోస్ట్ రిజరెక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్. ఇవి గమనిస్తున్నప్పుడు ఆయన తన శిష్యులను ఎంత జాగ్రత్తగా, ఆయన తన యొక్క కనికరంతో వారితో నడిచి వారి మధ్య ఉండి వారిని ఆ సంభాషణలో వింటూ వారిని నిదానంగా బలపరిచి ధైర్యపరిచి ఆయన ఏ ఉద్దేశం చేత ఆయన సంధించడానికి ఇష్టపడ్డాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన వారితో వారి మధ్య ఆ కార్యాన్ని చేయటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రైటర్ అంటాడు, లుక్, చూడండి, వాళ్ళు చాలా పేరుగాంచినటువంటి అపోస్తలులు అయితే కాదు. క్లెయోప తనతో ఉన్నటువంటి ఆయన ఫ్రెండ్, వాళ్ళు చాలా సామాన్యమైనటువంటి ప్రజలు. half anonymous followers of Jesus. They were simple and half anonymous. చాలా సామాన్యమైనటువంటి ప్రజలు, ఒకరి పేరు కూడా అక్కడ తెలియని పరిస్థితి. అయితే వారు ఎలాగున్నారంటే వారు వేసారిపోయారు. వారి ముఖాలన్నీ కూడా దుఃఖముఖములుగా ఉంటున్నాయి. దయచేసి గమనించాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన శిష్యులు ఎమ్ఐ దారిలో వెళ్తూ ఉంటే నాకు అనిపించింది, అందరూ ఉన్నా కానీ వారి ఫీలింగ్ ఎలాగున్నదంటే దే వర్ లోన్లీ, ఒంటరిగా ఉన్నారు. యేసు ప్రభు ఏం చేశాడంటే వారితో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. మన జీవితంలో ఒంటరిగా ఉంది నా పరిస్థితి అంటా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని బిడ్డ, నీతో పాటు ఆయన అలనాడు ఎమ్మాయి దారిలో తన బిడ్డలతో నడిచినట్లు నీతో నడవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా ఈ సత్యాన్ని?
ఎప్పుడైనా ఈ సత్యాన్ని గుర్తించావా నీ జీవితంలో? మన జీవితపు ఆ అడుగులు చాలా చాలా కష్టంగా వెళ్తూ ఉన్నాయేమో ఆ మార్గాన. వెన్ యు ఆర్ సాడ్, వెన్ యు ఆర్ డౌన్కాస్ట్, వెన్ యు ఆర్ డిజెక్టెడ్, వెన్ యు హ్యావ్ నో మోటివేషన్ ఇన్ లైఫ్, నీ అడుగులు కూడా భారంగా ఉంటాయి. అవి గంట నడవలసింది పోయి అవి 2 గంటల ప్రయాణంగా ఒకవేళ ఆ అడుగులు వెళ్ళచేమో ఆ మార్గాన. ప్రియ దేవుని జనాంగమా, ఈ జీవితపు ప్రయాణంలో, ఇలాంటి సన్నివేశంలో, ఈ డిఫికల్టీలో యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే, హీ ఈస్ విల్లింగ్ టు వాక్ విత్ హిస్ డిసైపుల్స్ విత్ ఆల్ జెంటిల్నెస్, విత్ కేర్ అండ్ విత్ లవ్. ప్రేమతో, చాలా సహనంతో, చాలా చాలా కృపతో ఆయన తన బిడ్డలతో నడవటానికి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. అందుకనే ఒక మాట నేను పదే పదే మనవి చేస్తూ రిమైండ్ చేస్తూ ఉంటాను. ఎప్పటికే కానీ దేవుడు చిన్నది అని చెప్పి దానిని ప్రక్కన పెట్టేటువంటి వాడు కాదు. గాడ్ డజంట్ డిస్పైజ్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. ఏదైతే చిన్నదిగా ఉండి లోకపు దృష్టిలో ఇది చాలా అవసరం లేనిది అని చెప్పి ప్రక్కన పెడితే, యేసుప్రభు ఏం చేస్తాడంటే వాటినే తీసుకుని వాటిని ఆయన లెక్కబెట్టి వాటికి విలువ ఇచ్చి వాటిని ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నట్లు వాక్యంలో గమనిస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్త ఈ 24వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం గమనించినట్లయితే మనకు అక్కడ ఏమగపడుతుందంటే, యేసు ప్రభు తన యొక్క శిష్యులతో నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ వాస్తవానికి ఈ లూకా గ్రంథకర్త తన యొక్క సువార్త యొక్క సారాంశాన్ని ఏ రీతిగా అయితే ఆయన అన్ని ఆ అధ్యాయాలలో ఆయన చూపిస్తున్నాడో ఆ సారాంశాన్ని కాబోలు ఈ చక్కని సందర్భాన ఆయన మరి క్యాప్చర్ చేస్తున్నాడు. ఒక ఫోటో తీసుకుని ఈ సందర్భాన్ని లూకా గారు మీరు ఏమి చూపిస్తున్నారంటే, ఎ పిక్చర్ ఆర్ ఎ ఫోటో, ఎ పిక్చర్ స్పీక్స్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అని అంటారు. అలాంటి పిక్చర్ తీసి చూపిస్తే నాకేమర్థమవుతుందంటే, లూకా గ్రంథకర్త యొక్క సువార్త దానికి ఒక టైటిల్ పెడితే ద గాస్పెల్ ఆఫ్ కంపాషన్ అని చెప్పి దానికి ఒక టైటిల్ పెట్టచ్చు. ద గాస్పెల్ ఆఫ్ కంపాషన్. కారణం ఏంటంటే, ఆయన సువార్త ఆ పుటలలో, ఆ అధ్యాయాలలో యేసు ప్రభు యొక్క పరిచర్యని క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఆయన దీనుల మధ్య నిలబడ్డాడు, ఆయన పేదవారి మధ్య నిలబడ్డాడు, ఆయన నలిగిన వారి మధ్య నిలబడ్డాడు, ఆయన రోగగ్రస్తుల మధ్య నిలబడ్డాడు, ఆయన కృంగిపోయిన వారి మధ్య నిలబడ్డాడు, ఆయన జీవితము ఇదిగో వేసారిపోయిన జీవితాల మధ్య నిలబడ్డాడు, ఇదిగో దూరంగా వెళ్ళిపోయిన జీవితాల మధ్య నిలబడ్డాడు. ఎవరైతే హూ ఆర్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ వారి మధ్యనే నిలబడినటువంటి రీతిని ఈ లూకా సువార్తలో మనం చూడొచ్చు. ఇట్ వాస్ ఎ గాస్పెల్ ఆఫ్ కంపాషన్ అని చెప్పడానికి డెఫినెట్గా ఒక చక్కని కారణం ఉంది. అందుకని ప్రియులారా, ఈ లూకా గ్రంథకర్త 10వ అధ్యాయంలో ద స్టోరీ ఆఫ్ గుడ్ సమారిటన్ అనేటువంటిది చాలా చక్కగా ఆయన పొందుపరుస్తాడు. కొంచెం మనం ముందుకెళ్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో మనకేం చూపిస్తున్నాడంటే, ఆయన చాలా చక్కగా ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ కాయిన్, ద పారబుల్ ఆఫ్ ద లాస్ట్ షీప్, ద పారబుల్ ఆఫ్ ద ప్రాడిగల్ సన్, ఈ యొక్క తప్పిపోయినటువంటి కుమారుడు, తప్పిపోయినటువంటి గొర్రె, పోగొట్టుకుపోయినటువంటి నాణం గురించి ఇదిగో ఈ యొక్క పారబుల్లో లూకా గ్రంథకర్త జాగ్రత్తగా వాటిని క్యాప్చర్ చేసినటువంటి రీతిని మనం గమనిస్తున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లూకా సువార్తలని చూస్తూ ఉంటే కొన్ని పేజీల వెనుకలకు వెళ్తే 24వ అధ్యాయం నుంచి కొంత 4వ అధ్యాయం దగ్గరికి వెళ్తే ఆయన మనకేం చూపిస్తున్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒకసారి సమాజ మందిరంలోనికి వెళ్ళి ఆయన ఏం చూపిస్తున్నాడంటే, అక్కడ ప్రజలకు యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క పేపర్ తీసుకుని ఆయన చూపిస్తూ ఆయన చదువుతున్నటువంటి మాట, దానిని ఏమంటారంటే, నజరేతు ప్రాంతంలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మేనిఫెస్టోను ఆయన చదివినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. ఆ మేనిఫెస్టోలో ఏముందంటే ప్రియులారా, దీనులకు సువర్తమానము ప్రకటించడానికి, చెరలో ఉన్నటువంటి వారికి విడుదలను దయచేయటానికి, ఎదుగో ఎవరైతే అంధకారంలో దోస్ హు ఆర్ బ్లైండ్ కదా, గ్రుడ్డి వారికి కన్నులు ఇవ్వటానికి, నలిగిన వారికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వారితో నిలబడటానికి, ప్రభు యొక్క హిత వత్సరాన్ని వారికి ప్రకటించటానికి దేవుడు తన ఆత్మచేతనను నింపాడు. ఎదుగో మీ ఎదుట ఆ పరిచర్యను నేను రివీల్ చేస్తున్నాను,
డిస్క్లోజ్ చేస్తున్నాను, దిస్ ఈస్ మై మేనిఫెస్టో అని యేసు ప్రభు నజరేతు ప్రాంతంలో ఆ మేనిఫెస్టోను చూపించడం జరుగుతోంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే ఇదే కనబడుతుంది కదా. 58వ అధ్యాయం 6వ వచనంలో యెషయా గ్రంథంలో చూస్తే ఈ భావాన్ని మనం ఖచ్చితంగా చూడగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చక్కని వాక్య భాగంలో ఆ స్నాప్ షాట్, ఆ పిక్చర్లో మనకేమర్థమవుతుందంటే యేసు ప్రభు తన పునరుద్ధాన ప్రత్యక్షతలో ఒక సంపూర్ణమైనటువంటి రీతిలో ఆయన తన యొక్క శిష్యులకు ప్రత్యేక రీతిలో ఆయన ప్రత్యక్షపరుచుకుంటున్నటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. ఈరోజు ఈ వాక్యము దేవుని మందిరంలో కూర్చుని, దేవుని సన్నిధిలో కూర్చుని ఒక యవనస్తుడిగా, ఒక పెద్దవాడిగా, ఒక వృద్ధురాలిగా, ఒక వయోవృద్ధుడిగా, లేదంటేగాన దేవునిని ప్రేమించి ఒక శిష్యుడిగా ఏ రీతిగా ఈ వాక్యాన్ని చూడాలి? ప్రియ దేవుని జనమ, దయచేసి గమనిస్తాం. హీ స్టిల్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు ద లోలీ హార్ట్స్. ఆయన ఈ రోజుకి ఏం చేస్తాడంటే, ఎవరైతే దీనులుగా ఉండి, ఎవరైతే వినయంతో ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి తాను ప్రత్యక్షపరచుకోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఇక్కడ సిద్ధంగా ఉన్నాడు. సగటు మానవునికి ఆయన ఒక రక్షకుడిగా ఉన్నాడు. విరిగి నలిగిన వారికి ఆయన ఆసనుడిగా ఉన్నాడు. ఎవరైతే బలహీనంగా ఉన్నారో, ఎవరైతే నా పరిస్థితులు చాలా వల్నరబుల్గా ఉన్నాయో అని చెప్తా ఉంటే, ఎమ్మాయి దారిలో కదా 2 శిష్యులను కలిసినట్లు యేసు ప్రభు మనల్ని కూడా ఆయన కలవటానికి ఇష్టంగా ఉన్నాడు. నా దగ్గర నా పరిస్థితులలో నన్ను అణిచేస్తూ ఉన్నారండి అంటూ ఉన్నారా? నా యొక్క హోప్స్ అన్నీ కూడా పటాపంచలు అయిపోయినట్లుగా కనబడుతున్నాయండి అని చెప్పి అంటూ ఉన్నారా? ఈ ఉదయకాలాన మరొకసారి మన యొక్క హోప్స్, మన ఆశలకు ఒక రెక్కలనిచ్చి వాటిని పైకి తీసుకుని వచ్చి తన ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడని గమనించాలి. అందుకనే ఈ ప్రభువు ఈ మినిస్ట్రీ ఆఫ్ కంపాషన్ అన్నటువంటి దీంట్లో ఆయన ఏం చేస్తున్నాడంటే, స్వరము లేని వారికి ఆయన స్వరముగా నిలబడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు ఆయన ఆసరాగా, సహాయంగా ఆయన నిలబడుతున్నాడని మనం గమనించాలి. ఈ శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ శిష్యులు మాట్లాడుతున్నటువంటి రీతి నన్ను చాలా చాలా ఆశ్చర్యపరుస్తూ ఉంది. చార్ల్స్ స్పర్జన్ అన్నటువంటిది ఆయన ఒక సేవకుడు ఏమని మాట్లాడతాడంటే, ఒక సందర్భంలో ఒక 2 విశ్వాసులు, 2 పరిశుద్ధులు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే, 2 విశ్వాసులు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వెరీ లైక్లీ వాళ్ళు ఏం చూస్తారంటే, యేసు ప్రభు తానే ఒక 3వ వ్యక్తిగా వచ్చి వారితో నడుస్తాడు అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటాడు. When 2 saints are talking together, Jesus is very likely to come and make the 3rd one in the company. చాలా మంచి మాట. అలా చెప్తూ ఇంకొక మాట, టాక్ ఆఫ్ హిమ్, ఆయన గురించి మాట్లాడుతూ ఉండండి. వెరీ సూన్ యూ విల్ టాక్ విత్ హిమ్. ఆయన గురించి మాట్లాడుతూ ఉండండి, చాలా త్వరగా మీరు ఆయనతోనే మాట్లాడతారని చెప్పి ఆ సేవకుడు మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దీనుల జీవితాన్ని చూసి యేసు ప్రభు వారిని వెంటనే వారి జీవితాలను ఆయన డిస్కరేజ్ చేయటం ఆయన చేయలేదు. ఏదో ఒక రైటర్ ఒక మాట అంటాడు, హియర్ ద లార్డ్ is revealed not to spurn the humble. దీనులను వారిని తిరస్కరించటానికి ప్రభు వారిని అక్కడ సంధించలేదు. ఆ దీనులను వారిని నెట్టివేయటానికి ఆ ప్రభు వారికి అగుపడలేదు, వారితో నడవలేదు. నాట్ టు స్పర్న్ ద హంబల్. ఆయన ఎప్పటికీ చేయడు ప్రియులారా. ఆయన ఎప్పటికీ వారిని తూలనాడడు ప్రియులారా, ఎప్పటికీ వారిని కాదనడు ప్రియులారా. దయచేసి గమనించండి, హీ డజంట్ డిస్డైన్ దెమ్, హీ వుడ్ నాట్ డిస్పైజ్ దెమ్,
హీ డజంట్ రిజెక్ట్ దెమ్, హీ డజంట్ ఫ్లౌట్ దెమ్. ఆయన చేయటానికి ఆయన అక్కడ రాలేదు ప్రియులారా. కారణం ఏంటంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే వారి జీవితాలను తిరిగి లేవనెత్తడానికి. ఆయన అడిగినటువంటి ఒక ప్రశ్న చాలా చాలా మరి గంభీరమైనటువంటి ప్రశ్నగా ఉంటుంది. అదేంటంటే, ఏ సంగతులను అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి రండి, ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మరి మన ప్రధాన యాజకులు 20వ వచనం, అధికారులు ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా అని చెప్పి అంటూ, ఇజ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించితిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. ఈ మాటను మనం చూస్తూ ఉంటే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వీరవన్నీ వారితో ముచ్చటించుకుంటా ప్రభు వెళ్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే నీకే తెలీదా ఇక్కడ జరిగినటువంటి విషయాలు? యెరూషలేములో బస చేస్తున్నావే, ఈ ప్రభు గురించి మాకు చాలా విషయాలు చెప్తూ వచ్చారంటే ఏ విషయాలు మాట్లాడుతూ ఉన్నారు? వాట్ థింగ్స్? ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు అనిపించింది ఆ ఇద్దరితో మాట్లాడుతూ, బహుశా వారి భుజాలు దొరికాయేమో ఆయనకు. వారి భుజాలు దొరికి వారితో మాట్లాడుతూ, వాట్ థింగ్స్ ఆర్ యు టాకింగ్ అబౌట్? దుఃఖముఖులై ఉన్నారు. ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు? ప్రియులారా, వారిని అలానే వేసుకుని, బహుశా నీకు ఒక్కడికే తెలీదా అంటా ఉంటే యేసు ప్రభు నవ్వింటాడేమో అక్కడ, మనకు తెలీదు. Maybe Jesus smiled, when they said these things. ఆయనకు సమస్తము తెలియని ప్రియులారా, ఆ మేడగది మీద శిష్యుల పాదాలు కడిగినది నేనే. వారికి ఆ బలను సిద్ధపరిచి ఆ రొట్టెను ద్రాక్షరసాన్ని సర్వ్ చేసింది నేనే. ఆ రాత్రి వేళ బయటికి వచ్చి ఆ తోటలో ఉన్నది నేనే. అక్కడున్నటువంటి ఆ యొక్క బంట్రౌతులకు అప్పగింపబడిన ఆ ఒక్కడు ఉన్నాడు కదా, ఆయన నేనే. నా సన్నిహితులైనటువంటి శిష్యులలో ఒకడు వచ్చి నాకు ముద్దు పెట్టి నన్ను అప్పగించాడే, నా ఆ ముద్దు పెట్టిన ఆ కిస్ ఆఫ్ డెత్ ఎవరైతే ఆ ముద్దు పెట్టారో ఆ ముద్దు పెట్టించుకున్నటువంటి వాడిని నేనే. ఈ అధికారుల చేతుల్లో ఇదిగో అలా 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 వారి నా జీవితాన్ని వారు భయంకరంగా అలా శ్రమ చేసి మరి హింసించినటువంటి ఆ పరిస్థితిని అనుభవించినటువంటి వాడిని నేనే. ఆ సిలువ పైన వేలాడినటువంటి ఆ పరిస్థితిని మరి వారు గమనించారు. ప్రియులారా, నాకు అనిపించింది జీసస్ వాజ్ వెరీ కేర్ఫుల్లీ ప్లేయింగ్ అరౌండ్ ఇన్ దట్ కాన్వర్జేషన్, స్కిల్ఫుల్లీ. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నాడు, చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు. ఎంత చక్కని అనుభవం ప్రియులారా. ఈ మినిస్ట్రీ ఆఫ్ కంపాషన్లో ఆయన ఎక్కువ మాట్లాడే కంటే ఆయన వారితో మాట్లాడిస్తున్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. ఈ దినాలు ఇది చాలా కురువైపోయింది. మాట్లాడటానికి ఇష్టపడతానే ఉంటారు, కానీ వినటానికి వేగిరపడేటువంటి అవసరత ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి గమనిద్దాం. ఈ 20 శిష్యులు ఇక్కడ చేస్తున్నటువంటిది ఏంటంటే, ఆ యేసు ప్రభు గురించి సమస్తం తెలిసి వారు ఆయనతో మాట్లాడుతున్నటువంటి రీతి గమనించినట్లయితే, ఆయన కదా నజరేయుడు అయిన యేసు అని వారికి తెలుసు. ఆయన ఒక ప్రవక్తగా ఆయన వారికి పరిచయం చేసినటువంటి రీతి మనం చూస్తుంటున్నాం. లేదా వారికి ఆయన ప్రవక్త అని వారు గుర్తెరిగారు. ఆయన క్రియలలో మాటలలో చాలా గొప్పవాడని వారు గుర్తెరిగారు. ప్రియులారా, ఇశ్రాయేలును విమోచించువాడు ఆయన అని చెప్పి వారు తెలుసుకున్నారు. ఇవంతా చూస్తూ ఉంటే వారు ఆయన పైన ఆశలు పెట్టుకుని ఉంటా ఉన్నారు, కానీ వారి ఆశలన్నీ కూడా డిసప్పాయింట్ చేయబడ్డాయి అన్నటువంటి విషయాన్ని వారు మాట్లాడుతున్నారు. ప్రియ దేవుని సంఘమా, వారు ఇలాగా చెప్పుకుంటా వెళ్తున్నారు. కానీ ఇక్కడ సడన్గా ఏమి జరిగింది అని చెప్పేసి అంటే, వారి యొక్క నీడ్ ఏముందో ప్రభువైన యేసుక్రీస్తు దానిని కేటర్ చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకనే ఈ శిష్యుల హృదయాలను ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంధించి ఆయన వాక్యాన్ని తెరవటం అన్నటువంటిది ఇక్కడ గమనిస్తుంటున్నాం. దీనిని మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ వర్డ్ అందమా, మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ వర్డ్. ప్రియులారా, 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా
ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి 27 వచనం, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా, ప్రియులరా దయచేసి గమనిస్తాం. ఈ 25వ వచనంలో ఆ ప్రభువు సంబోధిస్తున్నటువంటి రీతి చాలా స్టార్ట్లింగ్ అనిపిస్తూ ఉంది. ఆయన వారితో మాట్లాడుతూ దాదాపు ఆ యొక్క ప్రయాణంలో వెళ్తూ ఉన్నారు. వారు మాట్లాడుతుండగా ఆ స్త్రీలు చెప్పిన సంగతిని చూస్తూ ఉంటున్నారు, వింటూ ఉన్నారు. ఆ సమాధి సీన్ యేసు ప్రభు వారికి చెప్తూ ఉండగా ఆయన వింటూ ఉన్నాడు. సడన్గా 25వ వచనానికి వచ్చేసరికి అవివేకులారా అంటూ ఉన్నాడు. ఏంటండి అవివేకులారా అంటూ ఉన్నారు? మేమేం చేసాం కనుక అవివేకులు అంటూ ఉన్నారు? మేము చూసింది తప్ప, మేము అనుభవించింది దాంట్లో ఏమైనా పొరపాటు ఉందా? అయ్యా ఏంటి మమ్మల్ని అవివేకులు అంటూ ఉన్నారు? ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు ఆ ఇంటెన్సిటీని పెంచుతూ ఉన్నాడు. హౌ ఫూలిష్ యు ఆర్, హౌ ఫూలిష్ యు ఆర్, and how slow of heart to believe all that the prophets have spoken. వారి యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నాడు. వారి యొక్క ఖచ్చితంగా వారి విశ్వాస పరిస్థితిని యేసు ప్రభు స్కాన్ చేసి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారిని గద్దిస్తూ ఉన్నట్లుగా గమనిస్తూ ఉంటున్నారు. వారికి కావాల్సినటువంటిది ఏంటి ఈ టైంలో అంటే వారిలో అగుపడుతున్నది అవివేకం అని చెప్పేసి అంటా ఉంటే దయచేసి గమనించాలి ప్రియులారా. హౌ ఫూలిష్ యు ఆర్. ఈ ఉదయకాల సమయాన యేసు ప్రభు వారి యొక్క ఇంటెలెక్చువల్ అసెస్మెంట్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. హౌ లో ఇన్ దేర్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీస్ అని మాట్లాడట్లేదు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇక్కడ వాక్యంలో చూసినట్లయితే ఈ నేపథ్యంలో ఒక మాటను మనం గమనించాలి. ఇది ఒక నైతిక పరిస్థితి. ఇట్ ఈస్ నాట్ టు డూ విత్ యువర్ ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ, బట్ హియర్ ఇట్ ఈస్ టు డూ విత్ యువర్ ఫెయిత్, ఇట్ ఈస్ టు డూ విత్ యువర్ బిలీఫ్, ఇట్ ఈస్ టు డూ విత్ యువర్ హార్ట్ అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడని గమనించాలి. హౌ ఫూలిష్ యు ఆర్. ఫూల్ అన్నటువంటి మాట దాంట్లో వాక్యంలో గమనించినట్లయితే దేవుడు లేడని ఈ వెర్రివారు అంటా ఉంటారని, ఫూల్స్ సే దట్ దేర్ ఇస్ నో గాడ్ అని వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ప్రభు ఇక్కడ అదే సంబోధన చేస్తా ఉన్నాడు. హౌ ఫూలిష్ యు ఆర్ అని చెప్పి గమనించాలి. అవును ప్రియులారా, వారికి మంచి బోధకుడు లేదా కాదు ప్రియులారా. నాట్ దట్ దే హ్యావ్ ఎ పూర్ టీచర్. ఇక్కడ ఏంటి అంటే ప్రియులారా, దేవుడు తను తాను మానవాళికి బయలుపరుచుకొని ఉండగా వారు నమ్మటానికి నిదానిస్తున్నటువంటి ప్రజలుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం. దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. he has manifested himself in a very very special way to the humanity in many different ways. అయితే వారు ఎలాగున్నారంటే we don't want to believe అన్నట్లుగా నిలబడ్డారు ప్రియులారా. We don't want to believe. It is like saying we don't want to have God in our thinking. We don't want to have God in our vision. మా దర్శనములో, మా యొక్క ఆలోచన విధానంలో కానీ, మా జీవితపు పరిస్థితులలో కానీ, నమ్మవలసినటువంటి విషయాలలో we don't want to have God in all this అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నట్లు ఇక్కడ అగుపడతా ఉంది. We don't want to believe. ఎంత శోచనీయమైన పరిస్థితి. ప్రభువు ఖచ్చితంగా ఆ మాటను ఇక్కడ పట్టుకున్నాడు. ప్రియులరా, మానవ సమాజంలో గమనించినట్లయితే బాగా గమనించాలి. మానవ సమాజంలో దేవుడు తను తాను ఆయన బయలుపరిచిన రీతి అది ఎంతో గొప్పది. ఆయన నిత్యత్వపు
ఎగ్జిస్టెన్స్, ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ను ఆయన మానవాళికి ఆయన ఎంతో స్పష్టంగా ఆయన ప్రతి మనిషికి ఆయన బయలుపరిచాడు. చూచాయగైతే అసలే కాదు, చాలా ఖచ్చితంగా దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఈ సృష్టిలో దేవుడు ఆయన తను తాను బయలుపరుచుకున్న రీతి ఎంత గొప్పది. కీర్తనల గ్రంథం 19వ కీర్తన మొదటి 4 వచనం గమనించినట్లయితే చాలా చక్కగా ఆకాశములు దేవుని మహిమను ఏమున్నాయండి, ఏం చేస్తూ ఉన్నాయి? గట్టికి చెప్తారా? వివరించుచున్నవి. తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ఎంత చక్కని మాట, దయచేసి గమనించాలి. ద క్రియేషన్ డిక్లేర్స్ హూ గాడ్ ఇస్. వాటికి స్వరము లేదు, వాటికి శబ్దము లేదు, కానీ దేవుడు ఎవరో ప్రకృతి ఆయన గురించి వివరిస్తూ ఉన్నాయని వాక్యంలో చూస్తుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూసినట్లయితే భక్తుడు చాలా చక్కగా పౌలు గారు ఈ మాటను రోమీలకు రాస్తూ మాట్లాడుతున్నాడు. రోమా 1:19-20. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యం మైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దయచేసి గమనించాలి, గాడ్ హ్యాస్ రివీల్డ్ ఎవ్రీథింగ్. ప్రతిదీ తన యొక్క సృష్టికి ఆయన ఏం చేశాడంటే ఆయన బయలుపరిచాడు, ఆయన విశుద్ధపరిచి ఉన్నాడని వాక్యంలో ఇక్కడ మనము గమనిస్తుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఆయన ఎలా బయలుపరుచుకున్నాడు? ఈ ఎమ్మాయి దారిలో వెళ్తున్నటువంటి వారికి ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలో ఆయన తను తాను బయలుపరుచుకోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. అది ఇక్కడికి మనం వస్తాం. దయచేసి ఈ 3 విషయాలు మనం చూస్తాం. ఒకటి, క్రియేషన్లో కదా దేవుణ్ణి మనకు బయలుపరచబడిన రీతి చూస్తుంటున్నాం. ఇంకొక మంచి విషయం ఏంటంటే ప్రియులారా, మరి మన హృదయాలలో మన యొక్క కాన్షియన్స్, మన యొక్క మనస్సాక్షి ఏం చేస్తుందంటే దేవునిని బయలుపరుస్తుంది. కారణం ఏంటంటే గాడ్ హ్యాస్ ఇంప్రెస్డ్ హిస్ లా ఇన్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాల పైన తన యొక్క నియమాన్ని ఆయన అచ్చువేశాడు, ఆయన ముద్రించాడు. హీ హెస్ ఇంప్రెస్డ్ ఇట్ అపాన్ అవర్ హార్ట్స్. మనస్సాక్షి దేవుడు మనకు దయచేశాడు. సువార్త మనము వినక పూర్వమే దేవుడు మనలో ఈ యొక్క క్రియను జరిగించాడు. అందుకని మనం ఏం చేయగలుగుతామంటే వీ కెన్ డిజర్న్ థింగ్స్ అనేటువంటి విషయాన్ని మనము ఈ ఉదయకాలాన్ని గమనించాలి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు గమనించినట్లయితే ఈ విషయాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనిస్తాం. మరి అంత మాత్రమే కాదు, కానీ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం గమనిస్తాం. ఏదేంటంటే హీ హెస్ ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ హ్యూమన్ హార్ట్ అన్నటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ఎందుకు దేవుడు వీటినన్నిటినీ మన హృదయం పైన ఆయన అచ్చువేసి మనల్ని ముద్రించాడు అని చెప్పి అంటే మన కాన్షియస్ మీద దయచేసి గమనించాలి. మనము ఆయనతో చక్కని సంబంధంలోనికి రావటానికి దేవుడి ఈ కార్యాన్ని ఆయన మనకు దయచేశాడని దయచేసి గమనించాలి. అంత మాత్రమే కాదు, కానీ మరి దేవుడు ఏం చేశాడంటే తను తాను తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తులో మనకు బయలుపరుచుకున్న రీతిని మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసినని వాక్యంలో చూస్తుంటున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే అదృశ్య దేవుని స్వరూపము క్రీస్తునందు మనకు విదితమవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ప్రియులారా, చివరిగా గాడ్ హెస్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ అంటూ అస్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. అదేంటంటే మన చేతిలో ఉన్నటువంటి ఆయన వాక్యం ద్వారా దేవుడు ఏం చేశాడంటే తను తాను మనకు బయలుపరుచుకున్న రీతిని మనము ఈ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని
అవివేకులారా అంటా ఉన్నాడు కదా. ఈ అవివేకము అనేటువంటి మాట, ప్రవక్తల మాటలు నమ్మని మందమతులారా అని చెప్పి అంటా ఉన్నప్పుడు మానవాళి దేనికి అలవాటు పడిపోయినారంటే, పాపము దేవునిని పక్కన పెట్టి మనిషికి ఏం చెప్తుందంటే, నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు, నీకంటూ ఒక అటానమీ ఉండాలి, నీకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలి, నీ జీవితం పైన అధికారం నీకే ఉంది, నువ్వు ఏమి చేసినా అది రైటే, అది నీ ఆలోచనలకు అది నువ్వే చూసుకున్నట్లుగా పాపము ఏం చేస్తూ వచ్చిందంటే మనిషికి ఇలాంటి పరిస్థితిని తీసుకుని వస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన అయిన యేసు క్రీస్తు యొక్క శిలువ కార్యము ఏం చేసిందంటే మనిషిని పాపాన్ని బట్టి ఒప్పింపచేసినటువంటి రీతిని మనం గమనిస్తుంటున్నాం. ఇది అగత్యం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు శిలువలో చనిపోవటం, శిలువ మరణం పొందటం, ప్రియులారా, ఇది వాక్యంలో గమనిస్తే ఆయన శ్రమ పడటం ఇది అగత్యమని ప్రభు మాట్లాడుతున్నటువంటి రీతిని గమనించాలి. క్రూసిఫిక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ నెసెసిటీ అని గమనించాలి. నథింగ్ ఎవర్ దట్ హ్యాపెండ్ హియర్ అరౌండ్ ద క్రాస్ ఈజ్ ఎన్ యాక్సిడెంట్. ఇది అకస్మాత్తుగా జరిగిపోయిందంటే కాదు ప్రియులారా, ఇది జరగవలసి ఉన్నదని వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకనే అది జరిగింది. ఆ శిలువ కార్యాన్ని బట్టి మనకు పాపక్షమాపణ, శిలువ కార్యాన్ని బట్టి మనకు నిరీక్షణ, ఆ శిలువ కార్యాన్ని బట్టి మనకు స్వస్థత, ఆ శిలువ కార్యాన్ని బట్టి మనకు నిత్య జీవం, ఆ శిలువ కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సువార్త చేత మనల్ని ఈ లోకానికి పంపించి ఈ బ్రోకెన్ అండ్ సిన్ ఫిల్డ్ వరల్డ్లో ఒక నిరీక్షణ క్రీస్తులోనే దొరుకుతుందన్నటువంటి సందేశాన్ని తీసుకుని వెళ్ళటానికి దేవుడు తన కార్యాన్ని తన శిష్యుల జీవితంలో అదే ఆయన జరిగిస్తుంటున్నాడు. ఈ ఉదయకాలన ఈ వాక్యంలో గమనిస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఇంత గొప్ప సందేశాన్ని దేవుడు సంఘానికి దయచేసి ఉంటే ఇది మనకు దేవుడిచ్చినటువంటి భాగ్యం కాదా? ఇంత ఆశీర్వాదకరమైనటువంటి మెసేజ్ దేవుడు మనకు దయచేశాడు. అవివేకులారా అని వారిని సంబోధిస్తూ ఉన్నాడు, కానీ ప్రభు వారిని గద్దించాడు నాశనం కావటానికి కాదు, వారిని కరెక్ట్ చేస్తున్నాడు, వారిని ఆయన నుంచి దూరంగా పంపివేయటానికి అయితే కాదు సుమా. ఆయన వారి జీవితాన్ని సరిచేస్తూ ఉన్నాడంటే ఆయన కొరకు వారు వాడబడుతూ ఉండాలని చెప్పి దేవుడు ఆ కార్యాన్ని చేస్తున్నాడు, కానీ మరొక కారణం చేత కాదని వాక్యంలో గమనిస్తుంటున్నా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఇక్కడ మోషేయు 27వ వచనంలో సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచన భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగుపడగా. ప్రియులారా, 27వ వచనం చాలా చాలా అద్భుతమైనటువంటిది. బైబిల్ కామెంటేటర్స్ ఏమంటారంటే, ఏ ప్రొఫెసరే కానీ ఇన్ ఎనీ సెమినరీ, ఎంత బైబిల్ పండితుడైనా కానీ ఆ గంటన్నర ప్రయాణంలో చాలా అద్భుతమైన రీతిలో, చాలా కన్విన్సింగ్గా, చాలా రేషనల్గా, విత్ ఆల్ క్లారిటీ, విత్ ఆల్ అథారిటీ ఆ మోషే నుండి ఈ ప్రవక్తల వరకు, అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క పుస్తకాలన్నిటిలో మెస్సయ్య అన్నటువంటి ఆయన ఏ రీతిగా బయలుపరచబడ్డాడో, ఆ ప్రభు ఎక్కడైతే చూపించబడ్డాడో అవన్నీ కూడా ఈయన ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. మోషే అంటే వాస్తవానికి తోరా, ఈ పంచగ్రంథాలు. దాని తర్వాత చూస్తే ఈ ప్రవక్తలు. ప్రియులారా, ఈ రైటింగ్స్ అన్నిటినీ మనం ఆలోచన చేస్తే మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఇన్ ద ఎంటైర్ స్క్రిప్చర్స్ జీసస్ వాస్ రివీలింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్. మెస్సయ్య ఎవరో, ఆయన ఏంటో ఆయన బయలుపరుస్తూ వచ్చాడు. ఈ స్త్రీకి పుట్టినటువంటి వాడు ఏం చేస్తాడంటే ఈ సర్పపు యొక్క తలను కొడతాడు, సర్పము ఆయన యొక్క కాలును కొడుతుంది. అబ్రహాము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము మాట్లాడుతుంటే ఆ యొక్క మోరియా పర్వతం దగ్గర తన కుమారుని బలివ్వటానికి వెళ్తాడు, కానీ దేవుడు అబ్రహామా
ఆగు అని చెప్పి మాట్లాడుతూ, ఎదుగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుస్తుంది, నీ కుమారుని ప్రక్కన పెట్టు. అక్కడ పొదలో ఒక గొర్రెపిల్లను చూస్తాడు, ఆ గొర్రెపిల్లను వధిస్తాడు. 2000 సంవత్సరాల తర్వాత ఆ మోరియా పర్వతమే గొల్గొతా. ప్రభువైన యేసు క్రీస్తు అక్కడ సర్వ మానవాళి కొరకు తన యొక్క ప్రాణము అర్పించిన రీతిని మనం గమనిస్తాం. ప్రియులారా, ఇలా మాట్లాడుకుంటూ ఇలా వెళ్తూ ఉంటే మోషే గురించి మాట్లాడతాడు. ఆ మోషేలో మండుచున్నటువంటి పొద దగ్గర ఆ స్వరము ఆ మెస్సయ్య స్వరమే. ఆ పస్కా బలి పశువు ఏదైతే ఉందో, ఆ పస్కా బలి పశువు, ఆ పస్కా బలి పశువును నేనే అని చెప్పి ఆయన మాట్లాడటం మొదలు పెడతాడు. ఇలా గుడారం గురించి మాట్లాడితే కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి ఆయన వచ్చినటువంటి వాడు, ఇదిగో ఆయన నేనే అని ఆ ప్రభు మాట్లాడటం మొదలు పెడతాడు. ప్రియులారా, అలా మాట్లాడుకుంటూ వస్తాడు. ఈ కీర్తనలో మాట్లాడేటువంటి ప్రస్తావించబడే రక్షకుణ్ణి నేనే అంటాడు. ఈ యెషయా గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి శ్రమ సేవకుణ్ణి నేనే అంటాడు. కొంచెం మాట్లాడుకుంటూ వెళ్తూ ఆ మీకా గ్రంథంలో ఆ బెత్లెహేము ఎఫ్రాతాలో జన్మిస్తాడు కదా, ఆయన ఎవరు కాదు, ఆయన నేనే అంటాడు. మలాకీ గ్రంథంలో ఇదిగో ప్రస్తావించబడినటువంటి ఆ నీతి సూర్యుడు ఎవరో కాదు నేనే అని చెప్పి ఇవన్నీ మాట్లాడుతూ ఉండగా ఆ గ్రామము దగ్గరకు వచ్చేస్తూ ఉంటున్నారు, ఆ ఇంటికి దగ్గరకు వచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మాట్లాడుకుంటూ వచ్చేస్తే అక్కడున్నటువంటి శిష్యులు అంటారు, ఆయనను బలవంతం చేసి సాయంకాలం కావచ్చింది, ప్రొద్దుగుంకింది, మాతో కూడా ఉండుమని ఆయనను బలవంతం చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళను. వాక్యాన్ని వారికి బయలుపరిచి ఉండగా, వాక్యము వారికి విదితము చేసి ఉండగా ఆయనకు అర్థమైపోయింది వీరి జీవితాల్లో కార్యం జరుగుతూ ఉందని. దేవుని వాక్యం వెల్లడి అవగా మనకు ఆదరణ కావలసిన చోట దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. మన జీవితానికి సవాలు విసరవలసినటువంటి చోట మన జీవితానికి సవాలు ఇస్తుంది. మన జీవితాలను సరిచేస్తుంది. మన జీవితాల్లో పాపాన్ని బట్టి మనల్ని ఒప్పింపజేస్తుంది, ప్రభు వైపుకు తీసుకుని వస్తుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన ఎంఐ దారిలో వెళ్తున్నటువంటి ఆ శిష్యుల జీవితాల్లో ప్రభు చేస్తున్నటువంటి కార్యం చాలా గొప్పది. వారు ఏం చేశారంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. వాస్తవానికి కదా, ఆ యేసు ప్రభును బలవంతం చేస్తూనే ఉన్నారు. ప్లీజ్ కమ్, మా ఇంట్లో బస చేయండి, సాయంకాలం అయిపోయింది, ఇట్స్ గెటింగ్ లేట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులరా, దయచేసి గమనించాలి, దేవుని వాక్యపు విలువ వారిని ఏం చేసిందో మనం గమనిద్దాం. ఆయన ఆ ఇంట్లోనికి వెళ్ళాడు, కూర్చున్నాడు, సాయంత్రం వేళ ఆ రొట్టెని తీసుకున్నాడు. ఆ టేబుల్ ఫెలోషిప్ ఈస్ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ఇన్ లూకన్ అకౌంట్. ఆ టేబుల్ ఫెలోషిప్లో ఆయన గెస్ట్గా లేడు, కానీ ఆయన హోస్ట్గా కనబడుతూ ఉన్నాడు. ఆయన యొక్క బల్ల మీద కూర్చుని ఆ రొట్టెని తీసుకున్నాడు, ఆశీర్వదించాడు, ఆయన విరిచాడు, ఆ ఇద్దరికి ఆయన పంచిపెడుతూ ఉన్నాడు. ఆ రొట్టెని తీసుకుని విరిచి ఆయన పంచిపెడతా ఉంటే ఏమి జరిగిందంటే వారి నేత్రాలు తెరవబడ్డాయి. యేసుని గుర్తుపట్టారు. ఆయన అదృశ్యుడు అయిపోయాడు. ఈ శిష్యుడు అంటూ ఉన్నాడు, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మార్గములో మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని వాక్యము ఏం చేస్తుందంటే జీవితాలను మండింపజేస్తుందని ఈ శిష్యుడు గ్రహించాడు. ప్రియులరా, దయచేసి ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్య ప్రత్యక్షత ఏం చేస్తుందంటే మన యొక్క జీవితాలను మండింపజేస్తుంది, మన ఆరాధనను మార్చేస్తుంది, మన ప్రార్థన జీవితాన్ని మార్చేస్తుంది, ప్రభువును వెంబడించే రీతి మార్చేస్తుంది. మందిరానికి వచ్చి సహవాసంలో కూర్చుని
దేవునిని గణపరిచేటువంటి రీతి అది చూచాయిగా చేయము, అది వాడుక చొప్పున చేయము. కానీ మండుచున్నటువంటి జీవితాలు చేసే రీతి అది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. అది మన బిడ్డలకు నేర్పిస్తాం, అది మన యొక్క స్నేహితులకు నేర్పిస్తాము. మనము ప్రభు చెంతకు నడిపించే ప్రతి ఒక్కరికి మనం చూపిస్తాం. ప్రియులారా, మన హృదయము మనలో మండింప చేసేది దేవుని యొక్క వాక్యమని ఈ ఉదయకాలాన్ని గమనించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూమెంట్లో అయినా మన హృదయము దేవుని వాక్యం చేత ఇదిగో దేవుడు నన్ను మండింప చేశాడు అన్నటువంటి అనుభవం మనకుంటే దేవునికి స్తోత్రం. ప్రియ సంగమా, లేని ఎడల ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. If our hearts are not burning, let me tell you, our hearts are still cold. ఇంకా చాలా చల్లారిపోయినటువంటి హృదయాలుగా మన హృదయాలు ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, దేవుని వాక్యము ఎందుకు బయలుపరుస్తూ ఉన్నాడు? దేవుని వాక్యము ఎందుకు మనకు ఆయన విశుద్ధపరుస్తున్నాడు? వై వాజ్ జీసస్ ఎక్స్పౌండింగ్ ద వర్డ్ అంటే ఎందుకు ఆయన వాక్యమే వీరితో మాట్లాడివ్వండి, వాక్యమే వీరికి పరిచర్య చేయనివ్వండి అని. వై వాజ్ గాడ్ అలవింగ్ వర్డ్ టు స్పీక్ టు దెమ్ అని చెప్పేసి అంటే వారి హృదయాలను మండింప చేయటానికే, కానీ వేరొక కారణం చేత కాదని ఈరోజు వాక్యంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అవర్ వర్షిప్ విల్ బి డిఫరెంట్ మై ఫ్రెండ్, అవర్ టెస్టిమనీ విల్ బి డిఫరెంట్. ఎందుకు? ఎప్పుడంటే వాక్యం చేత మన జీవితము మండింపబడి ఉంటే. ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితంలో ఆయన నివాసము చేస్తూ ఆయనకు మన జీవితానికి పైన అధికారం మనం దయచేసింటే ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా, హీ విల్ టేక్ అథారిటీ ఓవర్ అవర్ లైఫ్. ఆయన ఏం చేస్తారంటే, ఆయన ఒక ఆర్సి స్ప్రౌల్ అన్నటువంటి ఆయన ఒక మాట అంటాడు, ఆయన ఒక మ్యాచ్ తీసుకుని ఆయన మన హృదయాలను అట్లా నిప్పు రగలబెడతాడంట. ఆ అనుభవం కావాలి ప్రియులారా. వి ఆల్ నీడ్ దట్ ఎక్స్పీరియన్స్. నేను ఒక మాట చెప్తాను, దయచేసి గమనించండి. ఈ అనుభవం కంటే తక్కువ ఏ అనుభవానికి మనం రాజీ పడవలసినటువంటి అవసరం లేదు. క్రీస్తు కొరకు మండింపబడిన జీవితంగా ఈ లోకంలో మనం కనపడాలి ప్రియులారా. చల్లారిపోయిన జీవితాలు వద్దండి. క్రీస్తు లేని జీవితంగా చెప్పుకుని మనం ఇంకా క్రైస్తవులను చెప్పుకుంటే దానికి అర్థం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఇక్కడి నుంచి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ప్రభువా నా హృదయాన్ని నువ్వు మండింప చేస్తూ ఉండండి అయ్యా. నేను ఈ లోకంలో వెళ్తున్నప్పుడు నా హృదయాన్ని మండింప చేస్తూ ఉండండి. నీ కొరకు మండుతూ నేను ఉండాలని ఈ ఆశ దేవుడు మనకు దయచేయను గాక. ఆ యొక్క అనుభవం తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, వెంటనే వాళ్ళు లేచారు. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ హియర్. దే వర్ ప్రిపేర్డ్ ఫర్ మినిస్ట్రీ అండ్ ఎ బ్యూటిఫుల్ క్రిస్టియన్ లైఫ్. ఏ పరిచర్య కొరకు వారు లేచారు అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు హృదయాలు మండించిన తర్వాత వారు అక్కడ ఇంట్లో ఉండటానికి ఇష్టపడట్లేదు. ఎమ్మాయికి దిగాలుగా వచ్చారు, కానీ యేసు ప్రభువును సంధించిన తర్వాత ఆనందంతో మేము యెరూషలేముకు వెళ్తాం. నథింగ్ లెస్ దాన్ దాట్. మేము యేసు ప్రభువును సంధించిన తర్వాత మేము ఆయనను చూసామని వెళ్ళి మండుతుందండి హృదయం. వాళ్ళు తట్టుకోలేకపోయారు. యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఆ యేసే శిష్యులతో విషయాన్ని పంచుకోవటానికి వెళ్ళారు. ప్రియులారా, when we meet Jesus, when we have this experience of our hearts burning for Jesus, we cannot remain silent. We cannot remain passive. We cannot remain on the sidelines. మన హృదయం మండుతూ ఉంటే మనం ఏం చేస్తామంటే, మనం వెళ్ళి ఆ లోకంలో బ్రద్దలైన జీవితాల దగ్గరికి వెళ్తాం. వి గో టు ద వరల్డ్ దట్ ఈస్ లాస్ట్. క్రీస్తు లేని ఈ లోకంలోనికి వెళ్తాం. క్రీస్తు ఏ హృదయానికైతే, ఏ కుటుంబానికైతే అవసరమని చెప్పి గుర్తిస్తామో ఆ కుటుంబాల దగ్గరికి మనం వెళ్తాం. నీ స్నేహితునికి క్రీస్తు కావాలని నువ్వు గుర్తిస్తుంటున్నావు కదా, ఆ స్నేహితుని దగ్గరికి వెళ్తాం. బలవంతంతో ఒకవేళ వెళ్ళిన ప్రేమతో ఆయన గురించి
మనం తెలియజేస్తాం. ఆయన నా హృదయాన్ని మండించాడు, నీ హృదయాన్ని కూడా అలా మండిస్తాడని చెప్పి మనం ఏం చేస్తామంటే మనం తెలియజేస్తాం. ఈ ఉదయకాలాన్ని మండించిన హృదయం ఏం చేస్తుందంటే ఇంకొకళ్ళని మండిస్తూనే ఉంటారు. నోబడీ కెన్ స్టాప్ దిస్. లెట్ మీ టెల్ యూ, ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ, ఇట్ బిగిన్స్ విత్ యూ అండ్ ఇట్ కంటిన్యూస్ అండ్ ఇట్ కంటిన్యూస్, ఇట్ కంటిన్యూస్. మీకు తెలియదు ప్రియులారా, ఈ ప్రభు యొక్క ఈ పునరుద్ధాన ప్రభావం ఒకరోజు నిత్యత్వంలో ప్రభు సన్నిధికి మనం చేరి ఆయన ఎదుట ఉన్నప్పుడు, వీరి జీవితాలను మండించారు ప్రభా, వీరు నన్ను కూడా మండించారనేటువంటి సాక్ష్యాలు కోకొల్లలుగా చెప్పాలి, కోకొల్లలుగా చెప్పాలి. ఆ అనుభవం, ఆ క్రిస్టియన్ లైఫ్ దేవుడు మనకు, మన సంఘానికి ఆయన దయచేయను గాక. రండి ప్రార్థన చేస్తాం. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ చక్కని ఉదయకాల సమయాన ఎమ్మాయి దారిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్య గురించి మేము వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు మీరు మాతో మాట్లాడుతున్న రీతి ఎంత గొప్పది. ప్రభా, మా జీవితాలను మీరు మీ కనికరంతో సంధిస్తూ ఉన్నారు. వాక్యం చేత మా జీవితాలు బలపరుస్తూ ఉన్నారు. మీతో సహవాసంలో వచ్చినప్పుడు మా హృదయాలు మండింపచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచి పరిచర్యలో మమ్మల్ని నిలబెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఈ పునరుద్ధాన ప్రభు సందేశాన్ని మరికొందరికి మేము తీసుకుని వెళ్ళడానికి సహాయం చేయమని, ఈ శ్రేష్టమైన మీ వాక్యం మాకు మీరు దయచేస్తున్న రీతిని బట్టి స్తుతులు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.